ఏ పాటతో ప్రారంభిస్తే ఈ కార్యక్రమం రక్తి కడుతుంది అని ఎక్కువ ఆలోచించకుండానే మాకు ఒక పాట స్ఫురణకి వచ్చింది. ఆ పాటతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. రమేష్ నాయుడు గారు బొంబాయిలో ఉండే రోజుల్లో ఒక అరుదైన సంఘటన జరిగిందట. మహాగాయని శంషాద్ బేగం హెచ్ఎంవిలో ఓ ప్రైవేట్ సాంగ్ పాడటానికి వచ్చారట. ఆ పాటకు స్వరకర్త ఆయనే అంటూ 16 సంవత్సరాల నాయుడు గారిని చూపించారట. హెచ్ఎంవి అధికారి జోష్ సీనియర్స్ అంతా గుసగుసలాడుతుండగా సిన్సియర్గా ట్యూన్ చేసి వినిపించారట రమేష్ నాయుడు గారు. శభాష్ అని అన్నారట శంషాద్ బేగం గారు. అలాంటి ప్రశంసలే నాయుడు గారికి కొత్త ఊపిరులయ్యాయి. ఆ ఊపిరులే అందమైన స్వర చిత్రాల సృష్టికి కారణాలయ్యాయి. అలాంటి స్వర చిత్రమే జంధ్యాల గారి సృష్టి ఆనంద భైరవి చిత్రంలోని ఈ చైత్ర గీతం. మరోసారి వేటూరి గారి కళానికి బాలుగారి గళానికి వన్నె తెచ్చిన పాట ఇప్పుడు మళ్ళీ విందాం ఆ గాన గంధర్వుడి నోట. చైత్రము కుసుమాంజలి ఆ చైత్రము కుసుమాంజలి పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు నిసగ సగమ గమ బసని బమబగా పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు పలికే మరందాల అమృత వర్షిణి పలికే మరందాల అమృత వర్షిణి చైత్రము కుసుమాంజలి పమగ సని జగమ చైత్రము కుసుమాంజలి. వేసవిలో అగ్నిపత్రాలు రాసి విరహిణి నిట్టూర్పులా కొంత సాగి గగగ దసని దమగ సరిగ సదమదమదస వేసవిలో అగ్నిపత్రాలు రాసి విరహిణి నిట్టూర్పులా కొంత సాగి జలదని నాదాల పలుకు మృదంగాల జలదని నాదాల పలుకు మృదంగాల వార్షుక జలకన్యల తేలియాడి నర్తనకి కీర్తనకి నాట్య కళాభారతికి చైత్రము కుసుమాంజలి పమగ సని జగమ చైత్రము కుసుమాంజలి. శయ్యలలో కొత్త ఉయ్యారమొలికి శరదృతు కావేరిలా తీగ సాగి గగగ దసని దమగ సరిగ సదమదమదస శయ్యలలో కొత్త ఉయ్యారమొలికి శరదృతు కావేరిలా తీగ సాగి హిమజల పాతాల సుమశర బాణాల హిమజల పాతాల సుమశర బాణాల మరునికి మర్యాదలే చేసి చేసి కలి ఋతువి సరిగమలౌ నాద సుధా మధువనికి చైత్రము కుసుమాంజలి పమగ సని జగమ చైత్రము కుసుమాంజలి. అద్భుతం అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వేటూరి గారి కలము మీ గళము
వారి సంగీతం మమైకమైపోయి ఎంత అద్భుతంగా ఉందో సార్. ఈ పాట గురించి చెప్పాలంటే సరే, వేటూరు సుందరరామూర్తి గారు, రమేష్ నాయుడు గారి గురించి చెప్పావు. ఆయన ఎప్పుడూ పాట రాసిన తర్వాతే కంపోజ్ చేస్తారు. ఆయన క్లాసికల్ మ్యూజిక్ ఏమీ నేర్చుకోలేదు పెద్దగా, కేవలం అనుభవమే, శృతం, దాంతోనే చాలా అద్భుతాలు చేశారు. సుందరరామూర్తి గారు కూడా అంతే, కేవలం చదువు వాళ్ళ వంశంలో ఉన్నది. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు అంటే ఎవరో మీకు తెలుసు. ఆ అన్నమయ్య కీర్తనలను ఎక్కడెక్కడో ఉన్న వాటిని పట్టుకొచ్చి వాటిని జన బాహుళ్యంలోకి, ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళలో వారు ఒకరు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారితో కలిసి. అలాంటి వంశంలో వచ్చిన ఆయన అత్యద్భుతమైనటువంటి గీతాలు రాశారు. ఇవి ఎక్కువ సంస్కృత సమాసాలే ఉంటాయి. నృత్యానికి సంబంధించినటువంటి చాలా అద్భుతమైన పడికట్టు మాటలు కూడా రాశారు. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పాత్ర, నేను పాట పాడినటువంటి పాత్ర ఎనాక్ట్ చేసినట్టు వారు గిరీష్ కర్నాడ్ కన్నడ నుంచి వచ్చిన, ఉత్తర కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తి. చాలా అద్భుతమైనటువంటి నటులు, దర్శకులు, నాటక ప్రయోక్త. అన్ని భాషల్లో, ఇంగ్లీష్, కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలలో నటించి, తెలుగులో కూడా నటించి ప్రఖ్యాతులైనటువంటి వారు. కానీ నృత్యం గురించి ఏమీ తెలియని వ్యక్తి. ఈ సినిమాలో ఈ పాత్ర చేయడం కోసమని ఎంత కష్టపడి నృత్య భంగిమలు నేర్చుకొని, శరీరాన్ని తగ్గించుకొని, ఎంత లక్షణమైనటువంటి నృత్యాన్ని చేశారు ఈ సినిమాలో. జంజాల్ గారికి ఆ క్రెడిట్ అంతా కూడా ఆయనకే దక్కుతుంది. నాకు ఇంకొక సంతోషం ఏంటంటే, ఆయనకు పాట పాడడం మాత్రమే కాకుండా ఆ సినిమాలో సంభాషణలు కూడా నేనే చెప్పే అవకాశం నాకు దొరికింది. ఆణిముత్యాల సినిమాలో అన్ని పాటలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముళ్ళపూడి వెంకటరమణ గారంటే కథా మాటల రచయితగా మనందరికీ తెలుసు. అయితే ఆయన అరుదుగా కొన్ని పాటలు కూడా రాశారు. ఆయన రాసిన పాట అంటే ముందుగా గుర్తొచ్చే చిత్రం పుల్లయ్య గారి ప్రేమించి చూడు. అందులో పిబి శ్రీనివాస్ గారు బృందం పాడినటువంటి ఓ అల్లరి పాటను ముళ్ళపూడి వారు రాశారు. మాస్టర్ వేణుగారి స్వరకల్పన చేసినటువంటి ఆ బృందగానాన్ని మనో గారు బృందంతో కలిసి ఆలపించవలసిందిగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మేడ మీద మేడగట్టి కోట్లు కూడా పెట్టినంది కామందు. హలో హలో కమాన్ కమాన్ రా ముందు. అందుకుంటే చుట్టుపట్టి, అందకుంటే కాళ్ళు గట్టుగా మందు. హలో హలో కమాన్ కమాన్ రా ముందు, దిగి రా ముందు. మేడ మీద మేడగట్టి కోట్లు కూడా పెట్టినంది కామందు. హలో హలో కమాన్ కమాన్ రా ముందు. అందుకుంటే చుట్టుపట్టి, అందకుంటే కాళ్ళు గట్టుగా మందు. హలో హలో కమాన్ కమాన్ రా ముందు, దిగి రా ముందు. బుచ్చబ్బాయ్ పని కావాలో, బుచ్చబ్బాయ్ పని కావాలో, బుచ్చబ్బాయ్ పని కావాలో. ఆడపిల్ల మాట మీద ఉద్యోగాలు ఊడగొట్టు ఆకతాయి కామందు. మీస కట్టు తీసివేసి కాకబోసి కోక చుట్టి గాజులేసుకోమందు. ఆడపిల్ల మాట మీద ఉద్యోగాలు ఊడగొట్టు ఆకతాయి కామందు. మీస కట్టు తీసివేసి కోసిపోసి కోక చుట్టి గాజులేసుకోమందు. తొక్క చించి వేస్తాము, డోలు కట్టి వేస్తాము, గోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం. తొక్క చించి వేస్తాము, డోలు కట్టి తెస్తాం, గోలు కొట్టి గోల పెట్టి రచ్చకెక్కుతాం. బుచ్చబ్బాయ్ పని కావాలో, బుచ్చబ్బాయ్ పని కావాలో, బుచ్చబ్బాయ్ పని కావాలో.
రాత్రికి నేనొక రాక్షసినై నీ కలలో పీడిస్తా రాత్రికి నేనొక రాక్షసినై నీ కలలో పీడిస్తా కాపటి వేళకు నీ పని నీదని దారికి రాకుంటే మాపటి వేళకు నీ పనినే పడతానోయ్ బుచ్చబ్బాయ్ నిన్ను విరిగి మీద పడ్డ మన్ను మిన్ను ఏకమైన నిన్ను గెలిచే వరకు మేము ఓడి తీరుతాం నిన్ను విరిగి మీద పడ్డ మన్ను మిన్ను ఏకమైన నిన్ను గెలిచే వరకు మేము ఆడి తీరుతాం పోరాడి తీరుతాం బుచ్చబ్బాయ్ పని కావాలో బుచ్చబ్బాయ్ పని కావాలో బుచ్చబ్బాయ్ పని కావాలో మేడ మీద మేడ కట్టి కోట్లు కూడా పెట్టినట్టి కామందు హలో హలో కమాన్ కమాన్ రా ముందు అందకుంటే చుట్టుపట్టి అందకుంటే కాళ్ళు కట్టు కామందు హలో హలో కమాన్ కమాన్ రా ముందు బుచ్చబ్బాయ్ పని కావాలో 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 కాదురా నువ్వు మరి మళ్ళాంటి వాళ్ళు అంత సాహసాలు చేస్తే ప్యాంటు చినిగిపోవచ్చు ఊడిపోవచ్చు అందుకని నేను భద్రంగా పట్టుకున్నా పిన్న వెనకాతల అందుకే స్ట్రెచ్ ప్యాంట్ వేసుకున్నా ఏ స్ట్రెచ్ మోకాళ్ళ దాకా వెళ్ళిపోయింది అది నేను లేకపోతే ఇవాళ ద్రౌపది వస్త్రాభరణమే చూస్తాను దెబ్బనే అన్న